భ్రమల పంజరం. ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం మనిషికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. భగవంతుడి విశ్వాసాన్ని చూరగొనేలా మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఓ వ్యక్తి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి, మానవ ప్రయత్నం గొప్పదా, దైవానుగ్రహం గొప్పదా అని అడిగాడు. దానికి ఆయన, వస్త్రాన్ని కత్తిరించే కత్తెరలో 2 కత్తులుంటాయి, వాటిలో ఏ కత్తి వస్త్రాన్ని కత్తిరించిందంటే ఏమని చెబుతారు అన్నారు. సాధకుడిలో ప్రయత్నం, నిబద్ధత, సచ్చీలత, నిగ్రహం ఉంటే అతనిపై దైవకృప ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం పొందిన వ్యక్తి సాధనా మార్గంలో ఎటువంటి విఘ్నాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగగలుగుతాడు. సాధారణంగా సాధకులు ఊహాజనిత భావనలతో ఉంటారు. ఓ వ్యక్తి అష్టాంగ యోగంలో ఓ అంశంపై తీవ్ర సాధన చేసేవాడు. అతను ఓ రోజు తన గురువు దగ్గరికి వెళ్ళి, నాకు సమాధి అనుభూతి కలిగింది, కాబట్టి అంతకన్నా ఉత్తమమైంది ఏదైనా ఉంటే వివరించండి అని అడిగాడు. దానికి ఆ గురువు చిరునవ్వు నవ్వి, ముందు ఆ భ్రమ నుంచి బయటపడు అన్నాడు. చాలామంది సాధకులు ఆధ్యాత్మిక జీవితం పట్ల సరైన అవగాహన లేక భ్రమల్లో బ్రతుకుతుంటారు. తమకు ఏవేవో ఆధ్యాత్మిక అనుభూతులు కలిగినట్లు ఊహించుకుంటారు. ఆధ్యాత్మిక జీవితంలో ఏ భ్రమలకు తావివ్వకుండా ఉండాలంటే మొదట శరణాగతి భావన అలవడాలి. భక్తి శ్రద్ధలతో అంతర్యామిలో ఐక్యమయ్యే మార్గాన్ని అన్వేషించడమే మానవ ప్రయత్న లక్షణం. శరణాగతిని అలవర్చుకోవడానికి ప్రయత్నం అత్యవసరం. ఆధ్యాత్మిక జీవన ప్రారంభ దశలో భగవంతుడు మనకు దూరంగా ఎక్కడో ఉన్నాడని అనిపిస్తుంది. సంపూర్ణ శరణాగతితో, ప్రయత్నంతో సాధన చేస్తున్న కొద్దీ మనం భగవంతునిలో భాగమే అని అనుభవంతో తెలుస్తుంది. ఆ స్థితికి చేరుకోవటమే సాధన పరమోద్దేశం. ఆ ఆనందమయ స్థితిని పొందాలంటే ముందుగా ఇంద్రియాల నియంత్రణ ఎంతో అవసరం. ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహాన్ రిపుః నాస్తుద్యమ సమోబంధు కృత్వాయం నావసీదతి. సోమరితనం, ఏమరుపాటు మనుషులకు మహాశత్రువులు. మనుషులకు ప్రయత్నాన్ని మించిన చుట్టం మరొకటి లేదు. ప్రయత్నం చేసినవాడు ఎన్నటికీ వైఫల్యాన్ని పొందడు. అవిరళ కృషి, అకుంఠిత దీక్ష, ప్రజ్ఞ, ప్రయత్నాల వల్ల ఎంతోమంది జీవితంలో ఉన్నత స్థితిని పొందారు. దైవ సంపాదితో దోషో మానుషేన మయాజితః అనగా దైవ విధి కారణంగా ఏర్పడిన దోషాన్ని నేను మానుష ప్రయత్నం ద్వారా తొలగించుకున్నాను అని రాముడే చెప్పాడు. కాబట్టి ప్రయత్నానికి దూరంగా ఉండి విజయానికి దగ్గర కావాలనుకుంటే సాధ్యపడదు. మరి ప్రయత్నిద్దామా?